హిందువుల ఓట్లతోనే కేంద్రంలో బీజేపీ వరుసగా 3 సార్లు అధికారంలోకి రావడం వెనుక కూడా ఆ ఓట్లే. బల్దియా ఎన్నికల్లో 48 స్థానాలు గెలవడం వెనుక కూడా హిందూ ఓటర్లే. ఎవరు? బండి సంజయ్ మాట్లాడుతున్నాడు. హిందుత్వ నినాదంతోనే ఇంటింటికి మిగతా పార్టీలతోనూ జై శ్రీరామ్ అనిపిస్తాం. హుజూరాబాద్లో కేంద్ర మంత్రి బండి ఈటల వ్యాఖ్యలకు కౌంటర్గా. అంటే ఈటల రాజేందర్ ఏమన్నాడు మొన్న? మతము కులము వీటి మీద కాదు ఓట్లు అడగాల్సింది, అభివృద్ధిని ఎజెండాగా చేసుకుని ఓట్లు అడగాలంటే బండి సంజయ్ ఏమనుకున్నాడు? ఓహో ఇది నా గురించే అంటున్నాడు ఈటల అని ఈటలకు కౌంటర్ ఇచ్చిండు. ఎక్కడి నుంచి? హుజూరాబాద్ నుంచి. సరే, అది విన్నప్పుడు ఏమవుద్దంటే ఈటలను అనలేదేమో, జనరల్గా మాట్లాడేమో అనిపిస్తుంది. కాదు, ఎందుకంటే నువ్వు అనుకుంటా ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడినట్టుగానే ఆయన స్పీచ్ కనిపించింది. సో నేను హిందుత్వం పైనే మాట్లాడతా అని ఈటల వ్యాఖ్యలకు కౌంటర్గా ఆయన మాట్లాడినట్టు కనబడుతున్నది. వీళ్ళది ఎప్పుడుగా పచ్చగడ్డేస్తే బగ్గు అంటట్టే ఉంటుంది. వీళ్ళది ఒకే జిల్లా పక్కనే. ఈయనది హుజూరాబాదు, అనేది కరీంనగరు. తాము బరాబర్ మతతత్వవాదులమే, ఇక ముందు కూడా హిందుత్వ నినాదంతోనే గడప గడపకు తిరుగుతాం, రాష్ట్రంలో రామరాజ్యాన్ని తెచ్చి తీరుతాం, ముస్లింలను పొగుడుతున్న పార్టీల నేతల నోట కూడా జై శ్రీరామ్ అనిపించేలా పోరాటం చేస్తాం. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో బండి సంజయ్ విలేకరులతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారాన్ని బండి సంజయ్ పూర్తిగా హిందుత్వ ఎజెండాతో సాగించడం, అయినా ఫలితాల్లో పార్టీ చతికిలబడిన నేపథ్యంలో ఇలాగైతే అధికారంలోకి రావడం సాధ్యం కాదంటూ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పెదవి విరిచారు. కుల మత రాజకీయాలకు కాలం చెల్లింది, మత ప్రాతిపదికన విభజన రాజకీయాలు కుదరవని కూడా ఈటల వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఈటలకు కౌంటర్గానే ఆయన గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయనకు గట్టి పట్టున్న హుజూరాబాద్ వేదికగా బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు జోరుగా ప్రచారం నడుస్తున్నది. తాను హిందూ ధర్మ పరిరక్షణ కోసం, ప్రజల కోసం పనిచేస్తున్న పోరాటాన్ని గమనించే అమిత్ షా తనకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టారని పేర్కొన్నారు. ఇక అట్లా ఆయన మాట్లాడుకుంటూ వచ్చారు. ఇది 100% ఆయన వ్యాఖ్యలకి కౌంటర్గానే చాలా మందికి అనిపించింది. ఇక కూడా భారతీయ జనతా పార్టీ నాయకులం అందరం కూడా మొదటి నుంచి అప్పుడు నక్సలైట్లను ఆ పేరుతో మావోయిస్టులు అందరూ కూడా చెప్తూ వస్తున్నాం. మేము తుపాకీ గొట్టం ద్వారా ఏమీ సాధించలేరు, దీన్ని ప్రజలు స్వాగతించరు, హర్షించరు అని చెప్పి మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం మేము. వాళ్ళు ఏమైంది? అంతమంది ప్రాణాలు తీసుకుంటుంది, చాలా మంది మా కార్యకర్తలు ప్రాణాలు చేస్తారు, పోలీసుల ప్రాణాలు చేస్తారు, అమాయక ఎస్సీ సామాజిక వర్గానికి పేద ప్రజలు వచ్చకుండా అమాయక పిల్లలను యువతలు పైసల్లో కేవలం ఎంపీకి మాట్లాడడానికి రోడ్లు ఇష్టపడం కదా. అందుకే మీ పరీక్ష ఏం పెడతా అంటే అందరు ఏడుండాలి, కార్యకర్తల విషయాన్ని స్పష్టం చేయడానికి. ఇలా ప్రజలందరూ తిరుగుబాటు చేస్తున్నారు మీ మీద. ప్రజలందరూ ఒకప్పుడు ఇచ్చినప్పుడు 50,000 ఇప్పుడు రక్షణ అదిగా ఇస్తలేరట. కనీసం వార్డు మెంబర్ గా, సర్పంచ్ గాను 14లో మన ప్రభుత్వం రాకముందు బీఆర్ఎస్ పార్టీ హిందుత్వమే మూల సిద్ధాంతంగా మన భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని 2సార్లు 3సారి అధికారంలోకి వచ్చిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకు మాట్లాడేదంటే హిందుత్వం పహల్గాంలో అవయవాలు చూసి ఎన్కౌంటర్ చేసి చంపిరన్నా. ఎవరు చంపారు? ఎవరిని? ముల్దారం చూసి చంపిరన్నా. మంగళసూత్రం చూసి చంపారు. హిందుత్వం మాట్లాడడం వద్దా? హైదరాబాద్ లో ముత్యాలమ్మ గుడిని గుడగొట్టిరన్నా. హిందుత్వం మాట్లాడడం వద్దా? హైదరాబాద్ లో పెద్దమ్మ గుడిని గుడి చేసిరన్నా. మాట్లాడడం వద్దా అన్న? నిజామాబాద్ లో ప్రమోద్ అనేటువంటి కానిస్టేబుల్ రియాజ్ అంటోడు కాల్చి పొడిచి చంపిరన్నా. హిందుత్వం మాట్లాడడం వద్దా అన్న? హైదరాబాద్ లో గో రక్షకుడు సోను సింగ్ మీద ఇలా ఇబ్రాహిం అంటాడు కాల్పులు జరిపిందన్న గోరక్షకుల మీద. మాట్లాడాలా వద్దా అన్న? ఇలా హైదరాబాద్ డీసీపీ చైతన్య మీద ఇవాళ అన్సారీ అనేటువంటి మూర్ఖుడు ఇవాళ కత్తితో దాడి జరిపి చంపే ప్రయత్నం చేసిన. మాట్లాడాలా వద్దా అన్న? ఈ దేశంలో మత మార్పులు జరుగుతున్నాయని హిందుత్వం మాట్లాడాలా వద్దా? ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు లెక్కనే ఇవాళ హిందువులను బానిసలుగా చూస్తుంటే ఆ బానిస బతుకుడా హిందువుల పడ చైతన్యం తీసుకొచ్చి హిందువులందరూ ఓట్ బ్యాంక్ మార్చుడా? ఒక్క
ఒక్కసారి ఆలోచించండి వాళ్ళు. ఇలా దేశంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే స్థాయికి వచ్చినామా లేదా? ఏం జరిగిందో అందరికీ తెలుసు. అధికారంలోకి వచ్చే స్థాయికి ఎట్లొచ్చినామన్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువులను ఓట్ బ్యాంక్ నన్ను అమిత్ షా గారు పిలిచిరన్న, నన్ను పిలిచి బండి నన్ను సార్ నాకు అధ్యక్షుడు వద్దు సార్, నేను చాలా జూనియర్ సార్, నాతో కాదు సార్, చేయడం కష్టం సార్, నాకు కరీంనగర్ తప్ప బయట పెద్ద పరిచయాలు లేవు సార్ అంటే అమిత్ షా ఒకటే పేరు, నువ్వు కరీంనగర్లో ధర్మం కోసం కొట్లాడినావు, హిందూ ధర్మం కోసం కొట్లాడినావు, అదే కొట్లాడ హైదరాబాద్ లో కొట్లాడు, ధర్మం కోసం కొట్లాడు, నువ్వు ధర్మం కోసం కొట్లాడు, నేను ఫ్రీగా ఇస్తున్నాను కొట్లాడు అంటే నేను చెప్పిన సార్ ఇంత విశ్వాసం నమ్మకం నా మీద ఉంచింది సార్. ఇవాళ దేశం గురించి పక్కన సార్, నా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు 12% ఉన్న ముస్లిం ఓట్ల కోసం, ముస్లిం మైనార్టీల ఓట్ల కోసం తాపత్రయపడుతున్నారు సార్ తెలంగాణ రాష్ట్రంలో. సో ఈటల రాజేందర్ ఏమన్నారంటే ఈ కులం మతం ప్రాతిపదికన ఈ ఓట్లు అన్నది ఇది బంద్ చేయాలి, ఇది అభివృద్ధి పేరుతో ఓట్లాడగాలి, అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని ఓట్లాడగాలి అన్న స్టేట్మెంట్కి ఆయన ఏకంగా హుజూరాబాద్ గడ్డ మీద నుంచే ఎందుకు మాట్లాడద్దు అనేది స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఎందుకంటే వీళ్ళిద్దరికి అసలు ఎంత దూరం అంటే అసలు ఇక మామూలు దూరం కాదు, అంత భయంకరమైన యుద్ధం ఉంది వీళ్ళ మధ్యలో. మరి ఇది వాళ్ళ హైకమాండ్ ఏం చేస్తుందో ఏమో కానీ ఇది నడుస్తూనే ఉంది ఇక. కానీ ఇప్పుడు బండి సంజయ్ వాళ్ళ పార్టీ ఐడియాలజీనే హిందుత్వ ఐడియాలజీ, వాళ్ళ ఎజెండానే అది, వాళ్ళ పార్టీ సిద్ధాంతం ఐడియాలజీనే అది. ఇప్పుడు ఈటల రాజేందర్ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే మీకు పొసగదు అది. ఇప్పుడు మీరు అందులో ఉండి మాట్లాడితే అది వాళ్ళకి నచ్చదు కదా. మీరు లెఫ్ట్ వింగ్ నుంచి వచ్చినటువంటి నాయకులు, మీరు మతం గురించి ఇంకోటి గురించి మాట్లాడదంటే వాళ్ళ ఐడియాలజీ వాళ్ళ సిద్ధాంతమే అది కదా, మరి వాళ్ళ ఐడియాలజీనే హిందుత్వం కదా. అవసరమైతే మిమ్మల్ని బయటికి వెళ్ళిపోండి అని అంటారు కానీ వాళ్ళ ఎజెండా నుంచి ఎందుకు పక్కకు తప్పుకుంటారు? బండి సంజయ్ కావాలన్నా ఈటల రాజేందర్ కావాలన్నా పార్టీ కంటే అమిత్ షా ఏమంటాడు? బండి సంజయ్ కావాలంటాడు. నరేంద్ర మోదీ ఏమంటాడు? బండి సంజయ్ కావాలంటాడు. మీరు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే పొజిషన్లో ఉన్నా, ఇంకేం చేయగలిగినా బండి సంజయ్ కావాలంటాడు. మీరు అక్కడికి వెళ్ళడం జరిగింది, సో అది మీ లైన్ కాదు, మీ కథ కాదు. సో మీరు ఒకవేళ మీరు ఆ సిద్ధాంతంతో మీరు వ్యతిరేకంగా, ఆ ఐడియాలజీతో మీరు వ్యతిరేకంగా ఉంటే మీరు బయటికి రావడమే, ఇంకా ఆప్షన్ లేదు అంతకుమించి. అది మీరే ఆలోచించుకోవాలి. వాళ్ళు క్లియర్గా ఉన్నారు, మా ఎజెండా ఇది, మా ఐడియాలజీ ఇది, మా కథ ఇది, మా వ్యవహారం ఇది అని. మీరు అందులో ఉండి ఇది కుదరదు, ఇది మాట్లాడదు అంటే అది కుదరదు అది. సో మీకు ముందు నుంచి చాలామంది బయట నుంచి సూచన చేసేది కూడా అదే. మీరు మీకు చాలా అద్భుతమైన అవకాశం ఉన్న దగ్గర మీరు దాన్ని ఉపయోగించుకోవట్లేదనే కదా ఇప్పుడు లొల్లంతా.